పై మోహన్ బాబు లేఖ రాశారు. తిరుమల లడ్డు కల్తీ అయిందని తెలియగానే దిగ్భ్రాంతి చెందారని, తల్లడిల్లారని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల వెంకన్నకు ఇలా జరగడం ఘోరాతి ఘోరమని, అతి నీచం, హేయం, అరాచకమని మండిపడ్డారు. ఇదే నిజమైతే నేరస్తుల్ని శిక్షించాలని మోహన్ బాబు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అడిగి తెలుసుకుందాం. సుజన్, చెప్పండి, లడ్డూ కల్తీకి సంబంధించి మోహన్ బాబు లేఖ రాసినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. ఎవరికి లేఖ రాశారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఆ లేఖలో ఏముంది? ఎస్ స్వామి, మోహన్ బాబు కొద్దిసేపటి క్రితమే తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఒక విజ్ఞప్తి అంటూ కూడా ఒక లేఖను షేర్ చేయడం జరిగింది. ఇందులో వివాదాస్పదంగా మారిన, దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన తిరుమల లడ్డు వివాదం పైన ఆయన స్పందించడం జరిగింది. అయితే తిరుమలలోనే ఆయనకి ఎక్కువగా తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఎక్కువగా భక్తి ఉంటుంది. ఎప్పుడు వీలైనప్పుడల్లా సరే స్వామి దర్శనం చేసుకుంటాను. ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్వామి కొండపైన ఉన్న స్వామి నమస్కరించుకునే తన పనులకు వెళ్తాము. తన విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు కూడా అదే పని చేస్తూ ఉంటారు. సో అలాంటి స్వామికి సంబంధించిన ప్రసాదం 3 నెలల క్రితం వరకు అని పర్టికులర్ గా మెన్షన్ చేసి కల్తీ అయింది అని చెప్పేసి తనకు తెలిసిన తర్వాత చాలా బాధపడ్డానని చెప్పేసి జరిగింది. కొంచెం ఘాటుగా కూడా ఆయన పదాలను ఉపయోగించి ఘోరం, పాపం, నికృష్టం, హేయం అంటూ కూడా ఒక కొన్ని ఘాటు పదాలను ఆయన ఈ లేఖలో వాడటం జరిగింది. అయితే ఈ టోటల్ ఇష్యూకి కారణమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి. నా మిత్రుడు చంద్రబాబు అంటూ కూడా ప్రత్యేకంగా చంద్రబాబును ఉద్దేశిస్తూ ఆయన మిత్రుడిని సంబోధించడం, సో ఆయనకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి అనటం, ఆ లేఖలో ఆయన స్పష్టంగా మెన్షన్ చేసిన 3 నెలల క్రితం వరకు ఈ లడ్డు అనేది కల్తీ అయిందని చెప్పేసి ఇదంతా కూడా కంప్లీట్ గా ఆయన చాలా బాధపడ్డారు అని చెప్పేసి తన బాధని ఈ లేఖ ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. ఆ 3 నెలల క్రితం వరకు ఎవరైతే ఈ లడ్డు కల్తీ చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి నా మిత్రుడు చంద్రబాబు అంటూ కూడా ఆయన అనటం అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ లడ్డు వివాదం మీద ఒక్కొక్కరిగా సినీ ప్రముఖులు కానీ వీళ్ళందరూ కానీ స్పందిస్తున్న క్రమంలో మోహన్ బాబు ఎందుకంటే ముందు దీని మీద స్పందించి ఒక చంద్రబాబుకు తన ఫుల్ సపోర్ట్ ఉంది ఈ విషయంలో అని చెప్పేసి ప్రయత్నం అయితే ఇక్కడ ఈ లేఖ ద్వారా మనకు కనిపిస్తూ ఉంది. స్వామి. రైట్ సుజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.